స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి అత్యుత్తమ ర్యాంకు సాధించేందుకు నగర ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ కోరారు. బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో స్వయం సహాయక బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ ప్రాముఖ్యత, నగర పరిశుభ్రత ప్రమాణాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాల్సి ఉందని అన్నారు. ప్రతి సంఘ సభ్యులు తమ తమ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి స్వచ్ఛత, చెత్త నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. అలాగే ప్రజలు తమ సమస్యలను వెంటనే తెలియజేయడానికి ఉపయోగపడే పురమిత్ర యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. స్వచ్ఛతకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, సమిష్టి కృషితోనే ఉత్తమ ర్యాంక్ సాధ్యమవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, టీపీఆర్ఓ శైలజ, ఈగల్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారు సక్రమంగా వస్తున్నాయి చూసి టెస్ట్ చేసే బాధ్యత వారికి ఉంది. అదేవిధంగా గార్బేజ్ క్లీనింగు ఏదైతే మనం ఒక చోట గార్బేజ్ పెట్టామో ఆ గార్బేజ్ వితిన్ 24 అవర్స్లో క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తాం లేదని కూడా మనం వారిని చూడటం జరిగింది. అదేవిధంగా లైటినింగ్, మీ ప్రాంతంలో ఉన్న లైటినింగ్ అన్నీ కూడా వెలుగుతున్నాయో లేదో చూసుకోవడం, వెలగకపోతే అందరూ కూడా మన పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకుని పురమిత్ర యాప్ ద్వారా ఏదైనా కంప్లైంట్ వచ్చినట్టయితే ఆ కంప్లైంట్ని వితిన్ 24 అవర్స్లో మా సిబ్బంది పరిశీలిస్తున్న లేదని వారిని అడుగుతున్నాం. వారి సమాధానం మీరు విన్నారు. ఎందుకంటే ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఒకటి మనకి లైట్లు 16,250 ఉన్నాయి. లైట్లు 16,250లో 1-2 అక్కడ పాడైపోతే మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ఒక రోజు వెలగపోవచ్చు, రెక్టిఫై చేస్తాం 24 అవర్స్లో. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా డ్రైన్ వాటర్తో కలిసి వెళ్లకుండా ఉన్నది. ఎక్కడైనా పొరపాటుగా డ్రింకింగ్ వాటర్ లైను డ్రైన్లో కలిసినట్టయితే వెంటనే కంపల్సరీ ఆ లైన్ తొలగించి ఆ లైన్ని మంచి ప్లేస్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. దానికి ఇంజనీరింగ్ అధికారులు దానికి బాధ్యత వహిస్తున్నారు. దానికి వారు బాధ్యత వహించి వారు చూస్తున్నారు. అదేవిధంగా మనకి సంబంధించి ఇక్కడ మనకి ప్లాంట్ కూడా పెట్టాము. ప్రతిరోజు కూడా ఈ గార్బేజ్ కలెక్షన్ తీసుకెళ్ళి ఆ ప్లాంట్ పెడతాం, ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉమెన్ తలుసుకుంటే ఏదైనా చేయగలరు. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఉమెన్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం. వీరి ఫ్యామిలీ మెంబర్ పిల్లలతో కానీ, భర్త గారితో కానీ, కోడలతో కానీ, కొడుకుతో కానీ ఎవరితోనే కూడా క్లీన్గా ఉండాలి. మీ ఇల్లుని క్లీన్గా కాదు, మీ పరిసర ప్రాంతాన్ని క్లీన్గా ఉండాలని చెప్తున్నాం. ఇంకొకటి మనం చేస్తాం, అందరికీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా వాడుతున్న చెత్త ఖాళీగా ఉన్న ప్రశ్న అలాగే వేసేస్తాం, కిందకు వదిలేస్తాం. అది చెత్త మళ్ళా అది దాంట్లో వచ్చిన వాసన మనమే తీసుకుంటున్నాము. చెడు వాసన కానీ ఏదైనా దానిలో తయారైన క్రిములు కానీ దోమలు కానీ మనకే వచ్చి కుడతాయి. కాబట్టి మనం శుభ్రంగా ఉండడంతో పాటు మన పరిసర ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనపై ఉన్నదని అందుకే తెలియజేస్తున్నాను. ఇది